హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేవ్ బాబు బద్వారం మోటోలాగర్. ఈరోజైతే మాత్రం మీకు చిక్కడిపాడులో ఉన్నటువంటి శివాలయం గురించి అయితే మీద చెప్పదలుచుకున్నాను. అదేంటంటే అమ్మవారి గుడి కడదామని చెప్పి 10 అడుగుల లోతు గుంట తీగ అక్కడ శివలింగం నందీశ్వరుడు విగ్రహాలు అయితే మాత్రం ఇక్కడ బయటపడ్డాయి. ఆ ప్లేస్ అయితే మీకు చూపించడానికి రెడీ అయ్యాను నేను. ఆ ప్లేస్లో పైన అమ్మవారి గుడి, కింద శివాలయం కట్టడానికి అయితే రెడీ అయ్యారు. ఈ శివాలయంలో కనీసం 1,00,000 శివలింగాలు ప్లాన్ చేశారు. అన్నీ కూడా బాగుంది. అన్నీ కూడా విజువల్స్ అయితే మీరు చూడొచ్చు. కానీ పూర్తి కాలేదు గుడి టెంపుల్ అయితే మాత్రం. అయినా సరే నేను మీకోసం షూట్ చేశాను. ఆ విజువల్స్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడైతే మాత్రం చాలా శివలింగాలు అయితే ఉన్నాయి. అన్నీ కూడా మీకు చూపించాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దానికోసం చేసే ప్రయత్నం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చిక్కుడు పాలు ఇది, చిక్కుడు పాలు. ఇక్కడైతే 12 జ్యోతిర్లింగాలు అయితే మాత్రం మొత్తం అన్నీ కూడా ప్లాన్ చేశారు. ఇదైతే మాత్రం రుద్రాక్ష మాలతో తయారు చేసినటువంటి శివలింగం కూడా మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఆలయం అయితే మాత్రం పూర్తిగా రెడీ కాలేదు. మీకోసం ఇవన్నీ కూడా నేను షూట్ చేశాను. ఇంకా చాలా చేయవలసిన వర్క్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. స్వయంభూగా వెలిసినటువంటి శివలింగం ఇదే. ఆ పక్కన ఉన్నటువంటి నందీశ్వరుడు, ఈ రెండు కూడా ఇక్కడ దొరకడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఇక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడ గుడి కట్టారు. అండర్ గ్రౌండ్లో శివాలయం, పైన అమ్మవారి విగ్రహం, అమ్మవారి టెంపుల్. ఇది ప్లానింగ్. కాకపోతే అసంపూర్తిగా ఉంది. ఈ శివలింగాలు అయితే మాత్రం 1,00,000 శివలింగాలు ఇక్కడ ప్రతిష్ఠించడానికి రెడీ అయ్యారు. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. చూసారు కదా, ఇవన్నీ కూడా రుద్రాక్ష మాలలు. ఇక్కడైతే మాత్రం చాలా బాగుంది. మీరు కంపల్సరీగా మీరు ఎప్పుడైనా నర్సిపట్నం వెళ్ళేటటువంటి మాత్రం ఈ ఆలయం మాత్రం దర్శించుకోండి, చూడండి. స్వయంభూగా వెలిసినటువంటి శివలింగం, నందీశ్వరుడు, ఇవన్నీ చూసారు కదా. ఇవన్నీ ఇక్కడ అరేంజ్ చేశారు. చాలా బాగుంది విగ్రహం. టెంపుల్ అయితే మాత్రం అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి టెంపుల్ ఇది. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. తప్పకుండా మీరు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ జే ఆల్ ఇన్ వన్ టీవీ. థ్యాంక్ యూ.